టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ ని మార్కెట్లోకి తెచ్చింది. దీన్ని కైవసం చేసుకునేందుకు వేలాది మంది షాపుల ఎదుట క్యూ కడుతున్నారు. అయితే అవసరం లేకపోయినా అప్పు చేసైనా ఐఫోన్ కొనడం అవసరమా? శాంసంగ్ తో సరిపెట్టుకుంటే బెటరా? ప్రపంచంలోనే రిచెస్ట్ బ్రాండ్ యాపిల్ కొత్త ఫీచర్స్ ఉన్నా లేకపోయినా ఉన్న ఫోన్ కు కొద్దిగా మోడిఫికేషన్ చేసి కొత్త సిరీస్ పేరుతో మార్కెట్లోకి తెస్తోంది. భారత్ లో ప్రతి దసరా సీజన్ కు ఇదే పని చేస్తోంది యాపిల్ సంస్థ. ఒకప్పుడు యాపిల్ ఫోన్ వస్తుందంటే చాలు రోజుల తరబడి షాపుల ముందు వెయిట్ చేసేవారు. యాపిల్ ఐఫోన్ 13 తర్వాత కొత్త ఫీచర్లు పెద్దగా లేవు. ధరలు మాత్రం పెంచుతూ మార్కెట్లోకి వస్తోంది యాపిల్. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ మోడళ్లను విడుదల చేసింది. మన దేశంలో యాపిల్ బేస్ మోడళ్లను 256 GB వేరియంట్ లో తీసుకువచ్చింది. ఐఫోన్ 17 ధర 82,900, ఎయిర్ మోడల్ ధర 1,19,900గా కంపెనీ నిర్ణయించింది. ఐఫోన్ 17 ప్రో ధర 1,34,900గా పేర్కొంది. అలాగే ప్రో మ్యాక్స్ ధర 1,49,900గా ఉంది. ఐఫోన్ ఒక్కసారి వాడితే మళ్లీ వాటినే ఉపయోగించాలనుకుంటారు. యాపిల్ ప్రోడక్ట్స్ కొనే వారిలో 75% మంది మళ్లీ ఆ ప్రోడక్ట్స్ ని ఉపయోగిస్తారు. అయితే యాపిల్ ఫోన్లు చాలా మందికి అవసరం లేకపోయినా వాటిని అప్పు చేసి మరీ కొంటున్నారు. 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులు వీటిని ఎక్కువగా అప్పు చేసి కొనుగోలు చేస్తున్నారు. ఇదే వారి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని హరించివేస్తోంది. ఐఫోన్ 17 ప్రో ధర మన దగ్గర 1,34,900 రూపాయలుంటే అమెరికాలో దాని ధర జస్ట్ 96,900 రూపాయలు. అంటే ఐఫోన్ కొనే భారతీయుడు ఒక అమెరికన్ కన్నా 40% ఎక్కువ చెల్లిస్తున్నారు. ఒక ఐఫోన్ 17 ప్రో కంటే ప్రభుత్వానికి 41,193 రూపాయలు పన్నులు సుంకాల రూపేణా చేరుతుంది. ఒక అమెరికన్ ఆదాయం సగటున భారతీయ యువకుని ఆదాయం కన్నా 10 రెట్లు ఎక్కువ. వారి వార్షిక వేతనంలో ఐఫోన్ కొన్నా ఖర్చు చేసేది 1%. కానీ సగటు ఇండియన్ తన వార్షిక వేతనంలో 15% ఖర్చు చేయాల్సి ఉంది. అంత ఖర్చు చేయలేక ఈఎంఐల రూపేణా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ ఈఎంఐలంటే ఆర్థిక ఆత్మహత్య కింద లెక్క. ఐఫోన్లు ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన 70% మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని కొంటున్న వారిలో 50% మందికి అసలు ఐఫోన్ అవసరమే లేదు. 1,35,000 పెట్టి ఐఫోన్ కొని 12% వడ్డీ చెల్లిస్తే 10 ఏళ్లలో 3,78,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఐఫోన్ బదులు 25,000 పెట్టి శాంసంగ్ ఫోన్ కొనుక్కుంటే ఈ అప్పుల తిప్పలు ఉండవంటున్నారు నిపుణులు. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము యాపిల్ స్టోర్స్ దగ్గర చాలా మంది యంగ్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్ ఇస్ స్టాండింగ్ ఇన్ క్యూ టు బై ఐఫోన్ 17. ఇది నిజంగా మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఈస్ బయింగ్ ద ఐఫోన్ అండి. ఇది అపోలో వుడ్లోకి వెళ్తున్నారా, ఈజ్ ఇట్ నీడా అనేది అందరికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. మిడిల్ క్లాస్ యూత్ ఏమనుకుంటున్నారంటే ఐఫోన్ క్యారీ చేయటం అనేది స్టేటస్ సింబల్, క్లాస్ టు క్యారీ అండ్ ఆస్పిరేషన్ ఫర్ దెమ్. దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదండి. నిజంగా ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు ఈఎంఐ 6,000 నుంచి 8,000 రూపాయలు పర్ మంత్. అంటే వీళ్ళు ఏం చేసే 20,000, 15,000 లో ఆల్మోస్ట్ 30-40% స్పెండ్ చేయడం రెడీ అవుతున్నారు. ఇది గుర్తించాలి. బట్ నా రిక్వెస్ట్ అంటే యూత్ కేర్ఫుల్ గా తీసుకుంటండి. ఎవ్రీ ఇయర్ ఐఫోన్స్ వస్తే ఆస్పిరేషన్ విల్ కీప్ గ్రోయింగ్, బట్ డోంట్ స్పెండ్ సో మచ్ బై డూయింగ్ ఏ డెట్. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఒకప్పుడు మనం అందరం సేవింగ్స్ థ్రెఫ్ట్ లో ఉన్నాం, ఇప్పుడు అప్పుల్లో వెళ్ళిపోతున్నాం. రీల్స్ చేసేందుకే, సోషల్ మీడియాలో చాట్ చేసేందుకు చాలా మంది ఐఫోన్లు కొంటున్నారు. రోజుకు 70 రూపాయల ఈఎంఐ అంటే ఏడాదికి 25,550 రూపాయలు. ఒక నెల జీతం దానికే వెళ్లిపోతుంది. యాపిల్ ఫోన్లు భారత్ లో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. 2024లో 1,20,00,000 ఐఫోన్లు అమ్ముడుపోయాయి. ఎలక్ట్రానిక్స్ కొనేందుకు పర్సనల్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య 2022 నాటికే 50% పెరిగింది. ఇలా చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు భారతీయ యువత.
సోషల్ మీడియా ప్రభావంతో ఎక్కువ మంది ఐఫోన్లు కొంటున్నారు. ఫ్రెండ్స్ దగ్గర బిల్డప్ కొట్టాలనుకుంటున్నారు. ఐఫోన్ కొనడం అంటే అప్పును తెచ్చుకున్నట్లే. యాపిల్ కు ఈ మధ్య పన్ను రాయితీలు ఇవ్వడంతో లబ్ధి చేకూరుతుంది. ఒక మోడల్ తర్వాత మరో మోడల్ ఫోన్లను విడుదల చేస్తుంది యాపిల్. పాత ఈఎంఐ తీరకముందే కొత్త ఈఎంఐ వస్తే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. డబ్బులుంటే యాపిల్ కొనుక్కోండి తప్ప అప్పు చేసి పప్పుకూడు వద్దంటున్నారు నిపుణులు.